తూర్పు గోదావరి జిల్లాలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. 4 రోజులుగా వానలు కురవటం వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారు. గోదావరికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముసురు వాన కురుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్లలోనూ వర్షం పడుతోంది. 4 రోజులుగా రాజమహేంద్రవరంలో ముసురు వాన కొనసాగుతోంది. కాకినాడ డివిజన్లోనూ ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. రామచంద్రాపురం, అమలాపురం, పెద్దాపురం డివిజన్లోనూ వర్షం పడుతుంది. మన్యంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు వరరామచంద్రాపురం మధ్య వాగులు పొంగటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే గోదావరికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. 94,000 క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి గోదావరి ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వస్తోంది. అలాగే 3 ప్రధాన పంట కాలువలకు 4,250 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మిగతా సుమారు 85,000 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం ఆనకట్ట నుండి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నదీ పరివాహ ప్రాంతం అన్ని మండలాల్లోనూ కూడా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను అప్రమత్తం చేశారు. స్థానిక తహసీల్దారులను ఎక్కడికక్కడ పరిస్థితి వాళ్లతో సమీక్షించి వరద ప్రభావాలను ఎదుర్కొనే పరిస్థితిని మాత్రం వారితో చర్చించారు. స్థానికంగా సరుకులు, ఆహార పదార్థాలు కూడా వివిధ మండలాలకు వరద ప్రభావం ఉన్న ప్రాంతాలకు తరలించారు. గోదావరికి ఆకస్మికంగా వరదలు పెరిగితే మాత్రం ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు. ఈ 2 రోజుల పాటు ఇంకా ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారం పూర్తి స్థాయిలో అప్రమత్తమై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కెమెరామెన్ రమేష్తో సాయి టీవీ న్యూస్, రాజమహేంద్రవరం.